కోసం కుక్కరీ క్లాస్ మిస్ చేసిన ఖుషి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ హోమ్ మేకింగ్ సింప్లిఫైడ్. నేను మీ శ్వేత మహేందర్. ఈరోజు మేము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వెళ్తున్నాము. ఇప్పుడు టైం మార్నింగ్ 11 అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇది హైదరాబాద్ నుండి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓఆర్ఆర్ మీదుగా వెళ్తే దాదాపు 1 అవర్ 15 మినిట్స్ టైం పడుతుంది. ఎగ్జిట్ నెంబర్ 15లో కానీ 16లో కానీ ఎగ్జిట్ అవ్వాలి. ఇక్కడి నుండి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ముచ్చింతల్ అనే గ్రామంలో ఉంటుంది. మాస్క్ లేకుంటే లోపలికి ఎంటర్ అవ్వనివ్వరు కాబట్టి ఈ సిగ్నల్ దగ్గరే లెఫ్ట్ సైడ్లో ఉన్న షాప్లో మాస్క్ తీసుకున్నాము. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఇక్కడే తీసుకోండి. ఇక్కడ నుంచి 3 లైన్ రోడ్ ఉంది. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కోసమే రోడ్ వేశారు. రోడ్ అయితే చాలా బాగుంది. మేము ఇక్కడికి వచ్చేసరికి 12 అయింది. బట్ ఈ టైంకి అలో చేయము, 2:30కి అలో చేస్తామని చెప్పారు. దీని పక్కనే చిన్నజీయ స్వామి ట్రస్ట్ ఇంకా టెంపుల్ ఉంటుంది. మేము అది విజిట్ చేయడానికి వెళ్ళాము. ఇక్కడ కూడా చాలా జనాలు ఉన్నారు. ఈరోజు సాటర్డే. 108 దేవుళ్ళ విగ్రహాల కళ్యాణం ఈరోజు జరగబోతుంది. కేసీఆర్ గారు కూడా రాబోతున్నారని చెప్పారు. నేను ఈ టెంపుల్ దగ్గరే నా మేనల్లుడిని కలిశాను. నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది వాడు. అనుకోకుండా మేము వెళ్ళిన టైంకే టెంపుల్లో చిన్నజీయ స్వామి సమక్షంలో పూజ జరుగుతుంది. నేను ఫస్ట్ టైం లైవ్లో ఇంత దగ్గరగా చిన్నజీయ స్వామిని చూస్తున్నాను. ఈ టెంపుల్ మొత్తం 3 ఫ్లోర్స్లో ఉంది. వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా, విశాలంగా, చాలా అందంగా అనిపించింది. కానీ చాలా ఎండగా ఉంది, కాళ్ళు కాలిపోయాయి. మేము ఈ టెంపుల్ని దర్శించుకునేసరికి టైం 1 PM అయింది. మేము ఇంకా లంచ్ చెయ్యలేదు. లంచ్ చేసి తిరిగి 3కి వచ్చినా కూడా ఇంకా ఎంతమంది జనాలు ఉంటారో తెలీదు. పిల్లలతో కష్టం అని తెలిసినా కూడా ఈ వీడియో కోసం ఖచ్చితంగా షూట్ చేయాలని లంచ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చాం. మేము లంచ్కి ఎక్కడికి వెళ్ళాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మేము తిరిగి వచ్చేసరికి దాదాపుగా 3:30 అయింది. దాదాపు 5 కిలోమీటర్ల నుండి ఈ విధంగా చాలా వెహికల్స్ వస్తున్నాయి. దాదాపు 3 కిలోమీటర్స్ నుండి రోడ్డుకి ఇరువైపులా వెహికల్స్ని పార్క్ చేశారు. మొత్తానికి మేమైతే పార్కింగ్ ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడ దాదాపు 1000 వెహికల్స్ని పార్క్ చేసే విధంగా ఈ ఏరియా ఉంది.
ఎక్కడ చూసినా మనుషుల కన్నా వెహికల్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే విజిటింగ్ టైమింగ్స్ 2:30 నుండి 6:30 వరకు ఉంది. కానీ మార్చ్ 9th నుండి వీక్ డేస్లో 3 to 7 PM, వీకెండ్స్లో 11 AM to 7 PM ఉండబోతుంది. ఇది టికెట్ కౌంటర్. పెద్దవాళ్ళకైతే 150 రూపీస్, చిన్నపిల్లలకైతే 75 రూపీస్. 11th సెంచరీలో రామానుజులు మనుష్యుల సమానత్వం కోసం పోరాడారు. ఇది 21st సెంచరీ కాబట్టి ఇప్పటికీ 1000 years అవుతుంది. అందుకే చిన్నజీయ స్వామి 1000 కోట్ల బడ్జెట్తో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఇక్కడ నిర్మించారు. ఇప్పటికి మీకు తెలిసే ఉంటుంది, దీని ఎత్తు 216 అడుగులు అంటే 66 మీటర్లు. ఇది మన ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ సిట్టింగ్ స్టాచ్యూ. దీని ఇనాగ్రేషన్ 5th February 2022లో జరిగింది. ఇంత అరుదైన విగ్రహం మన హైదరాబాద్లో ఉండడం మన తెలుగు వాళ్ళకి గర్వకారణమనే చెప్పాలి. ఇంత దగ్గర నుండి చూస్తే నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మీలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత దీని లుక్ ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు రాబోయేది సమ్మర్ కాబట్టి ఎండలు మండిపోతాయి. విజిటింగ్ టైమింగ్స్ కూడా 3 to 7 కాబట్టి ఎండలు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి తలకి క్యాప్ లేదా స్కార్ఫ్, కూలింగ్ గ్లాసెస్, వాటర్ బాటిల్స్ లాంటివి క్యారీ చేయండి. ఈ ఏరియా అంతా తిరగాలంటే ఎనర్జీ కావాలి కాబట్టి ఇక్కడికి వచ్చే ముందే గట్టిగా తినేసి రండి. ప్రస్తుతానికైతే లేజర్ షో లేదు, కానీ ఫ్యూచర్లో లేజర్ షో ఉండబోతుంది. ఒకవేళ మీరు ఈ ప్లేస్కి వచ్చినట్టయితే లేజర్ షోని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. ఇది ఎగ్జిట్. లోపల మాత్రమే కాకుండా బయట రోడ్డు పైన కూడా లైట్స్తో డెకరేట్ చేశారు. చూడడానికి చాలా బాగుంది. వీలైతే మీరు కూడా తగిన జాగ్రత్తల్ని పాటిస్తూ ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.